హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. మంతెన్ గారి డైట్లో డే సెకండ్ నా డే ఎలా గడిచింది, నేను ఎలా మేనేజ్ చేసుకోగలిగాను అన్నది చూపిస్తాను. అండ్ ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది కూడా లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్ వరకు చూసేయండి వీడియో మర్చిపోకుండా. యాజ్ యూజువల్గా మార్నింగ్ చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ బ్లాక్ కాఫీ అయితే తీసుకుంటాను బిఫోర్ యోగా అని చెప్పి. సో బాబుగాడివి థింగ్స్ అన్నీ అయిపోతాయి కదా, థింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత యోగా స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ జస్ట్ నార్మల్గా ఇలా చేస్తాను, ఒక్కసారిగా ఆసనాలు వేయలేం కదా. సో ఇంక దెన్ స్టార్ట్ చేస్తాను అనమాట యోగా. నేనైతే యోగా కంప్లీట్ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఎలా అయినా ఫినిష్ చేయాలి అని చెప్పే కంప్లీట్ చేసే వరకు నెమ్మదిగా టైం మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ చేస్తున్నాను. ఎందుకంటే మేబీ ఫుడ్ లేకపోవడం వల్ల అనుకుంటా, వీక్ అయిపోవడం వల్ల, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవడం వల్ల చేయలేకపోతున్నాము. సో ఇలాంటి ఆసనాలన్నీ వేయడం వల్ల మనకి పొట్ట ఉంటుంది కదా, ఎవరికైతే డెలివరీ తర్వాత పొట్ట వస్తుందో వాళ్ళకి కిందకి వేలాడిపోయినట్టు ఉంటుంది చూడండి, చాలా వరకు టైట్ అవుతుంది. నాకైతే చాలా పొట్ట ఉండేది, ఇలా యోగా చేయడం వల్లనే చాలా వరకు తగ్గిందనమాట. ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు కానీ ఎక్కువ ఇలా ఫ్యాట్ ఉండి వేలాడిపోతున్నట్టు కానీ ఉంటే డెఫినెట్లీ యోగా చేయండి. అంటే నార్మల్గా ఓన్లీ మనం డైట్ చేస్తేనే మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే కష్టం. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి, దాంతోపాటు వాటర్ కూడా తీసుకోవాలి. వాటర్ తీసుకోమన్నారు కదా అని చెప్పి ఎక్కువ తీసేసుకోవద్దు. 2 to 3 లీటర్స్ మాత్రమే తీసుకోండి వాటర్. మోర్ దెన్ 3 లీటర్స్ వాటర్ తీసుకున్నా అంటే కొంచెం ఒక దగ్గర విన్నాను అన్నమాట, అది కరెక్ట్ కాదు అని. ఇంకా లాస్ట్లో ఇంక యోగా అయిపోయింది, మ్యాట్ పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ చియా సీడ్స్ వాటర్ తీసుకుంటా అని చెప్పి. సో చియా సీడ్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఒక్కసారి ఏం తాగాను అనమాట, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ తాగుతాను. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ లీటర్ వాటర్ తాగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతున్నాం. నిజంగా నేనే షాక్ అయ్యాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ మోషన్ కన్నా ఈ మోషన్ ఇంకా ఫ్రీగా అయిపోతుంది. చియా సీడ్స్ వాటర్ తర్వాత 1.5 అవర్కి మళ్ళీ నార్మల్ వాటర్ తీసుకున్న లీటర్. దాని తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇలా హనీ, లెమన్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ ఇలా ఆల్టర్నేట్గా తీసుకున్నాను. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కొంచెం వీక్ అవుతున్నాను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి వీక్ అవుతున్నాము. చూడాలి, అంటే ఇంకా నెక్స్ట్ 2 to 3 డేస్ చేయగలుగుతానా లేదా అన్నది చూడాలి. ఓన్లీ సెకండ్ డే కదా, మేబీ ఇలానే చేస్తే థర్డ్ డే, ఫోర్త్ డే మైట్ బి, అంటే కొంచెం థర్డ్ డే అయితే తట్టుకోగలుగుతానేమో, కానీ ఫోర్త్ డేకి అయితే ఇంకా నాకు ఓపిక ఉండదనే అనిపిస్తుంది. వీక్ అయిపోతున్నాను. ఎందుకు అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల అనుకుంటా, ఏంటో తెలీదు. నార్మల్గా మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ వాటర్ తీసుకోవడం అనేది వేరు. నైట్ కొంచెం నిద్ర ఉండకుండా వర్క్ చేసుకుంటూ కొంచెం ఆ వర్క్లో ఆ స్ట్రెస్ కానీ ఆ ప్రెజర్ కానీ అవన్నీ తీసుకుంటూ ఇవన్నీ చేయడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట నాకు. దట్టు మా బాబుగాడు మిడ్ నైట్ లేచి కొంచెం పేచి పెడుతుంటాడు, అప్పుడు మళ్ళీ నిద్ర ఉండదు. అండ్ మార్నింగే 7:30 to 8:30 లేదా 8 o'clock అలా అయినా లేపేస్తాడు. కొంచెం నాకు ఇదన్నీ ఇబ్బంది అవుతుంది అనమాట. చూద్దాం, చేయగలిగినంత వరకే చేస్తాను. లేదు ఇంకా బాగా వీక్ అయిపోతున్నాను అంటే మాత్రం 4 days or 3 days తర్వాత జ్యూసెస్ తీసుకుంటాను అనమాట. ఓన్లీ వాటర్ కాకుండా జ్యూసెస్ ఆర్ ఫ్రూట్స్ తీసుకుంటాను. నాకేమీ ఇంత వెయిట్ లాస్ అయిపోవాలి అనేమి టార్గెట్ ఏం లేదు. హెల్తీగా వెయిట్ లాస్ అయితే చాలు, అంత పెయిన్స్ ఏమీ లేకుండా, వీక్ అవ్వకుండా హెల్తీగా వెయిట్ లాస్ అయితే చాలు అంతే. అంతకు మించి 1 monthలోనే 10 kgs 15 kgs వెయిట్ లాస్ అయిపోవాలి అని అనుకోవట్లేదు. ఇంకా దీంతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ 1 week అన్నీ తింటూ స్కిప్పింగ్ చేసి 2.5 kgs తగ్గాను అంటే గ్రేట్. నాకే అనిపిస్తుంది అనమాట మంచిగా. ఇప్పుడు కూడా చూద్దాం, తగ్గితే తగ్గాం, లేకుంటే లేదు. ఓన్లీ వెయిట్ లాస్ పైనే ఏమి టార్గెట్ పెట్టుకోవట్లేదు అనమాట నేనైతే మాత్రం. అంటే అందరూ అంటున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దాం అన్నే చేస్తున్నాను తప్ప అంటే ఒక్కసారికి ఎంత వెయిట్ తగ్గిపోవాలి అని నాకేం అంత గోల్ ఏం లేదన్నమాట. నెమ్మదిగా గ్రాడ్యువల్గా అలా తగ్గుతూ వద్దాం. అండ్ కంపల్సరీ నేనైతే గ్రీన్ టీ తీసుకుంటాను కదా, అలానే 9:30 to 10 లోపల గ్రీన్ టీ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ పడుకునే లోపల నాకు దాహం వేస్తే వాటర్ తీసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇక్కడ వెయిట్ చూశాను, అంత షాక్ ఏం అయిపోలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ బిఫోర్ 1 week డైట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు వాటర్ కంటెంట్ అనేది లాస్ అయిపోతుంది అని ఏం అనిపించట్లే. ఫైనల్లీ నా వెయిట్ 71.4. నేనైతే 1 kg తగ్గాను. 72.5 నుంచి 71.4కి వచ్చాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.